బ్రేకింగ్ న్యూస్, పహల్గాం ఉగ్రదాడి వెనకాల ముగ్గురు ప్రభుత్వ అధికారులు ఉన్నారు. ఎస్, ఒకరు కానిస్టేబుల్, మరొకరు స్కూల్ టీచర్, ఇంకొకరు హాస్పిటల్లో జూనియర్ అసిస్టెంట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కు సంబంధించి జూనియర్ అసిస్టెంట్. ఈ ముగ్గురు కూడా ఈ పహల్గాం అటాక్ వెనకాల వీళ్ళ హస్తం కూడా ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించడం జరిగింది. అసలు నిజానికి వింటుంటేనే నాకు చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ భారతదేశ పౌరుల్ని చంపడంలో వీళ్ళు చాలా కీలకంగా మారారు. ఉగ్రవాదులతో గత 5 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు వాళ్ళతో స్నేహం చేస్తున్నారు. జైష్ మొహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయిబా కావచ్చు, అలాగే హిజ్బుల్ ముజాహిద్దీన్ వీళ్ళతో కావచ్చు. 5 ఏళ్ల నుంచి కూడా వీళ్ళు టచ్ లో ఉన్నారు. వీళ్ళ కాదు, ఇప్పుడు ప్రస్తుతం మన ముగ్గురు గురించి మాట్లాడుకుంటున్నాం. వీళ్ళతో పాటు ఇంకా 82 మంది ఉన్నారు. ఈ జమ్మూ కాశ్మీర్ లోనే ఉన్నారు. సో ఈ పహల్గాం అటాక్ ఏప్రిల్ 22వ తేదీన భారతదేశానికి సంబంధించిన 26 మంది పౌరులు నువ్వు హిందువా కాదా అని చెప్పి అక్కడ కాల్చి చంపేయడం జరిగింది. వాళ్ళ ఫ్యాంట్లు విప్పించి వాళ్ళు సుంతి చేయించుకున్నారా లేదా అనేది కూడా చూసి అతి దారుణంగా వారిని చంపేశారు. ఒక మహిళను వదిలేసి వెళ్ళి నీ మోదీకి చెప్పుకో అంటూ కూడా ఆ రోజు వాళ్ళు మాట్లాడడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా వాళ్ళని ఖచ్చితంగా పట్టుకోవడానికి మన భారత సైన్యం తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో వాళ్ళ స్థావరాలన్నీ కూడా నేలమట్టం చేశాయి. కానీ దరిద్రమైన సంఘటన ఏంటంటే ఈ ఉగ్రవాదులకి మన దేశంలో ఉంటూ మన ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ వాళ్ళకి పనిచేస్తున్నారే ఈ ముగ్గురు. మనం చాలా మంది గూఢచారుల గురించి చెప్పుకుంటున్నాం. రీసెంట్ గా గూఢచారి ఆ ఆరోపణలు ఉన్న మాల్హోత్రా కావచ్చు, గుజరాత్ లో రెహమాన్ కావచ్చు, సిరాజ్ కావచ్చు, అలాగే రీసెంట్ గా దొరికిన పంజాబ్ లో సిమ్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళకి మొత్తం మన ఆర్మీ సైన్యానికి సంబంధించిన డేటా వాళ్ళందరికీ ఇవ్వడం కావచ్చు. ఇలాంటి వాళ్ళ గురించి మనం పూర్తిగా తెలుసుకుంటున్నాం. కానీ ఈ ముగ్గురు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ ప్రతి సమాచారం వాళ్ళకి, ప్రతి అణువు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ప్రతి విషయం కూడా పూర్తిగా వాళ్ళకి అందించారు. నిజానికి వాళ్ళ లోపలికి వచ్చేంత ధైర్యంగా అటాక్ చేయగలిగారంటే ఖచ్చితంగా వీళ్ళ వల్లే. అండ్ వీళ్ళ వెనకాల ఖచ్చితంగా ఇంకా 82 మంది ఉన్నారట్టుగా కూడా గుర్తించారు. వాళ్ళను కూడా త్వరలోనే పట్టుకుంటామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఒకసారి ఈ ముగ్గురు పేర్లు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకరు మలిక్ ఇష్ఫాక్ నజీర్, ఇతను కానిస్టేబుల్. మలిక్ ఇష్ఫాక్ నజీర్ అహ్మద్, ఇతను కానిస్టేబుల్, జమ్మూ కాశ్మీర్ లో అతను విధులు నిర్వహిస్తా ఉన్నాడు. అలాగే అజాజ్ అహ్మద్, ఇతను టీచర్, గవర్నమెంట్ ఉద్యోగి. అలాగే వసీం అహ్మద్ ఖాన్, ఇతను హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ లో జూనియర్ అసిస్టెంట్ గా ఉన్నాడు. సో ఈ ముగ్గురు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తూ ఈ ఉగ్రవాదులకి పూర్తి సమాచారం ఇస్తున్నారు, గూఢచారానికి పాల్పడ్డారు. అసలు ఇలాంటి వ్యక్తుల్ని ఏం చేయాలంటారు? అన్ని ముగ్గురు కూడా ముస్లిం మతస్థులు అంటూ కూడా చెప్తున్నారు. అండ్ రీసెంట్ గా మనం మాట్లాడుకుంటున్నాం, ఉగ్రవాదులు ముస్లింసే, కానీ ముస్లింస్ అందరూ కూడా ఉగ్రవాదులు కాదు. కానీ మన దేశంలోకి మరి వీళ్ళు ఎలా చొరబడ్డారు, వీళ్ళకి అసలు ఏం కావాలి, ఎందుకు ఇలా గూఢచారానికి పాల్పడి అమాయకపు ప్రజల్ని చంపే ప్రయత్నం చేస్తున్నారు, ఈ పూర్తి విషయాలన్నీ కూడా నేను మళ్ళీ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఏప్రిల్ 22 జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా బైసరన్ లోయలోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే మన దేశంలోనే ఉంటూ పాకిస్తాన్ కి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వారిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి వారిని అరెస్ట్ చేసి దేశద్రోహం కింద కేసులు నమోదు చేసింది పోలీసు యంత్రాంగం. తాజాగా ఉగ్రవాదులతో సంబంధం ఉన్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగాలపై జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కాశ్మీర్ పోలీసులు గుర్తించారు. వారిని విధుల నుంచి బహిష్కరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం గత 5 ఏళ్లలో ఉగ్రవాదులతో రిలేషన్ లో ఉన్న 83 మందిని గుర్తించి వారిని సెక్షన్ 311(c) కింద విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. మంగళవారం తాజాగా తొలగించిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయి. పోలీసులు విధుల నుంచి తొలగించిన వారిలో మాలిక్ ఇష్ఫాక్ నజీర్ పోలీస్ కానిస్టేబుల్, అజాజ్ అహ్మద్ టీచర్, వసీం అహ్మద్ ఖాన్ జూనియర్ అసిస్టెంట్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీళ్ళంతా లష్కర్ తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ లాంటి ఉగ్ర సంస్థలకు గూఢచారులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాక పహల్గాం ఉగ్రవాదులతోనూ ఈ ముగ్గురు ఉద్యోగులను
సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పహల్గాం ఉగ్రవాదులకు వీళ్ళు సాయం చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. విధుల నుంచి తొలగించి అరెస్ట్ చేశారు. వీళ్ళను పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి గూఢాచారులను అధికారులు అరెస్ట్ చేశారు. మరికొంతమంది యూట్యూబర్లు, ప్రభుత్వ ఉద్యోగాలపైన కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టింది. ఇక ఏప్రిల్ 22 జరిగిన ఈ పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో పాకిస్తాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ కార్యక్రమం చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ దాడిలో దాదాపు 200 మంది ఉగ్రవాదులు హతం అయినట్లు రక్షణ శాఖ పేర్కొంది. అంతేగాక సింధు నది జలాల పంపిణీ రద్దు, అటల్వాగా బోర్డర్ మూసివేత, వీసాల జారీ రద్దు, ఇరు దేశాల మధ్య ఎగుమతులు దిగుమతులు నిషేధం లాంటి పలు కఠిన చర్యలు కూడా భారత ప్రభుత్వం తీసుకుంది. సో గైస్, చూస్తున్నారు కదా, మన భారతదేశంలో బతుకుతూ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా చేస్తూ పైగా ఈ పాకిస్తానీ గూఢాచారాలుగా పనిచేస్తున్న ఈ వ్యక్తుల్ని అసలు ఏం చేయాలంటారు? వీళ్ళకి ఖచ్చితంగా ఈ పహల్గాం అటాక్ చేసిన వాళ్ళతో సత్సంబంధాలు ఉన్నట్టు కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. అండ్ మొదటి నుంచి కూడా చెప్తున్నారు, మన ఆర్మీ సైన్యం 11 చెక్ పోస్టులని దాటుకుని రావాలంటే ఈ బనారస్ లోయలోకి అంత ఈజీ కాదు. మా కళ్ళు గప్పి 11 చెక్ పోస్టులు దాటొచ్చారంటే ఖచ్చితంగా మనలోనే ఎవరో ఉన్నారు, మనలో ఎవరో వాళ్ళకి సలహాలు ఇస్తున్నారు, సహకరిస్తున్నారు, హెల్ప్ చేస్తున్నారు. అందుచేత వాళ్ళు అంత ఈజీగా అవన్నీ దాటుకుని ఈ శ్రీనగర్లా ఉన్న ఈ పహల్గాం ఏదైతే ఉందో ఆ ఏరియాలోకి ఈజీగా రాగలిగారు, అక్కడ అటాక్ చేయగలిగారని. ఎప్పుడైతే అటాక్ జరిగిందో దాని నెక్స్ట్ డే కొంతమంది ఆర్మీ సైనికులు కూడా మనం మాట్లాడడం చూసాం. మరి అసలు వీళ్ళని ఏం చేయాలి? చాలా మంది ఉన్నారు. గుజరాత్ లో దొరుకుతున్నారు, హైదరాబాద్ లో దొరుకుతున్నారు, ఎక్కడో మూలనున్న విజయనగరంలో దొరుకుతున్నారు, జమ్మూలో దొరుకుతున్నారు. జమ్మూ కాశ్మీర్ లో అయితే అసలు లెక్కలేనన్ని మంది ఉన్నారు. 83 మందిని పట్టుకున్నారంట. వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల నుంచి తీసేశారు. అంటే మన భారతదేశానికి సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళకి పూర్తిగా అక్కడికి వెళ్ళి అండ్ వాళ్ళు ఈజీగా మన భారతదేశంలో సరిహద్దు దాటి లోపలికి చొరబడుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ స్లీపర్ సెల్స్ ఎంతగా ఇక్కడ అవతరించారనేది బాగా అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు బయటపడుతున్నారంటే ఇంకా మిగతా స్లీపర్ సెల్స్, ఒకడు ఆటో తోలుకోవచ్చు, ఒకటి ఏదైనా చిన్న షాప్ పెట్టుకోవచ్చు, బడ్డీ కిల్లి కొట్టు పెట్టుకోవచ్చు. సో ప్రతి చోట కూడా ఇలా స్లీపర్ సెల్స్ ఉన్నారనేది మాత్రం వాస్తవం. సో ఇప్పటికే మన ఎన్ఐఏ, మన పోలీస్ యంత్రాంగం చాలా దర్యాప్తు చేస్తూ ఉన్నారు, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు వాళ్ళని పట్టుకునేందుకు. ఇంకా మరింతగా చెయ్యాలి. సో లేదంటే ఖచ్చితంగా మనం నష్టపోతాం. ప్రభుత్వ ఉద్యోగులు బయటపడుతున్నారంటే మరి సాధారణ ప్రజల మధ్యలో ఇంకా గూఢాచారాలు ఎంతమంది ఉంటారు? సో కాబట్టి ఖచ్చితంగా మనం చాలా సీరియస్ గా తీసుకోవాలి. లేదంటే మాత్రం మన దేశ ప్రజలకు ప్రాణ నష్టం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎవరు అవునన్నా కాదన్నా మనం స్ట్రాంగ్ అయి ఉండొచ్చు, వాళ్ళకన్నా మన దగ్గర భద్రత బలగాలు ఎక్కువగా ఉండొచ్చు, వెపాన్స్ లో కూడా మనం ఎక్కువగా ఉండొచ్చు. కానీ తెలివితేటలతో దెబ్బ కొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ మనుషుల్ని, వాళ్ళకి సంబంధించిన మతస్థుల్ని ఇక్కడ పెంచి ఈ భారతదేశాన్ని మొత్తం కూడా, అంటే భారతదేశం ఒక హిందూ దేశంగా ఉన్న ఈ భారతదేశాన్ని ఒక ఇస్లామిక్ దేశంగా మార్చడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా భారతీయులందరూ మేల్కోవాలి. ఇలాంటి వారికి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి. దొరికిన చోటే వాళ్ళని శిక్షిస్తే బెటర్. వాళ్ళని జైల్లో ఉంచి పెంచి పోషించి ఇవన్నీ కూడా వేస్ట్. ఎవడైతే ఉగ్రవాది అని మనకి దొరికాడో, గూఢాచారాన్ని మనకి దొరికాడో, వాడిని అక్కడే అంతం చేస్తే భారతదేశానికి పట్టిన శని వదిలిపోతుందని అయితే మాత్రం నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? ఇలాంటి వాళ్ళని అసలు ఏం చేయాలంటారు అనే విషయాన్ని మా కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.